హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా బీఈడీ విద్యార్థులను కూడా ఎస్జిటి ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హులే అంటూ వచ్చిన న్యూస్. వీటన్నిటి మీద హైకోర్టు అయితే డెసిషన్ తీసుకోనుందనమాట. నిన్నటి రోజునైతే విచారణ జరిగింది. ఈ రోజుకైతే తీర్పుని వాయిదా వేశారు. ఈ రోజు దానికి సంబంధించి తీర్పు అయితే రావడం జరిగింది. మన దగ్గర కంటెంట్ అండ్ వ్యాకరణానికి సంబంధించిన మెటీరియల్, అలాగే మెథడాలజీకి సంబంధించిన మెటీరియల్ అయితే అవైలబుల్లో ఉందండి. ప్రస్తుతం మనకు టెట్ అండ్ డిఎస్సి ఏ సిలబస్ అయితే నిర్వహిస్తారో దానికి అనుగుణంగా పుస్తకాలను అయితే రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఎస్జిటికి సంబంధించిన ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా మనకు సైకాలజీ బిడ్ బ్యాంక్ ఉంది. తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్కి సంబంధించి తెలుగు ప్రశ్నల నిధి అనే బిడ్ బ్యాంక్ని కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. మరి బుక్స్ కావాలనుకున్న వారు 63008784 నెంబర్కి అయితే కాల్ చేసి బుక్స్ని అయితే పొందగలరు. జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టులో అయితే విచారణ జరిగిందనమాట. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం ముందైతే విచారణ చేపట్టారు. జడా శ్రవణ్ కుమార్ పిటిషనర్ తరపున వాదనలు అయితే వినిపించడం జరిగిందనమాట. ఎస్జిటి టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమనేసి పిటిషనర్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షలాది మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారనేసి పిటిషనర్ న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అయితే వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికైతే ఆదేశాలు పంపడం జరిగింది. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ జీవోపై స్టేలు విధిస్తూ ఆదేశాలైతే జారీ చేశారు. నియామక ప్రక్రియ కొనసాగాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొనసాగించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికైతే ఆదేశాలు పంపడం జరిగింది. తదుపరి విచారణ కోసము మనకు 8 వారాల వరకు అయితే వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. న్యాయస్థానం నిర్ణయంతో 6 లక్షల మందికి పైగా విద్యార్థులకైతే న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై హైకోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది. 8 వారాలైతే వాయిదా వేయడం జరిగిందండి. 8 వారాల వరకు మనకు టెట్ కానీ డిఎస్సి కానీ నిర్వహించే అవకాశాలు అయితే ఉండవు. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా లేటెస్ట్ అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.